అమ్మవారికి మనసులో నుంచి పుట్టాడు కదా, మరి శివసుత అనేటువంటి పదాన్ని ఆయనకి ఎట్లా అన్వయించాలి అనేటువంటి ఆలోచనలో ఆయన శిరస్సు ఖండించిన తర్వాత మరల శివుడి యొక్క ప్రాణ తేజస్సు ఆయన ద్వారా గజముఖానికి శివుడి యొక్క ప్రాణ తేజస్సును ఆపాదించడం వల్ల గౌరీపుత్రాయ నమః శివసుతాయ నమః అని రెండు పేర్లు ఉన్నాయి కనుక కంఠం నుంచి కింద గౌరీపుత్రుడు, బాగా గుర్తుపెట్టుకోవాలి, కంఠం నుంచి కిందికంతా అమ్మవారు సృష్టించిన దేహం, కంఠం నుంచి పైది శివప్రాణం, అందుకే ఆయన శివసుతాయ నమః. మనకు కూడా కనపడదు కానివ్వండి, పెద్ద తొండమే ఉన్నది, అది మనోమయమైనటువంటి తొండం. ప్రపంచంలో ఎక్కడున్న విషయాలని కూడా వాసన అంటాం. వాసన అంటే కేవలం ముక్కులతో పీల్చే వాసన కాదు, కర్మవాసనలు అంటాం. ఆ కర్మవాసన క్షయాన్ని చెయ్యాలి అంటే గణపతి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి ఆ మోదకం అనేటువంటి విషయాన్ని, సకల బ్రహ్మాండాన్ని ఒక్క మోదకంతో మనం పోలిస్తే అనేక కోటి బ్రహ్మాండాలని ఈవేళ మనము 1,00,000 బ్రహ్మాండాల శక్తిని, అంటే 1,00,000 కల్పాల శక్తిని, 1,00,000 అనంతమైనటువంటి తత్వాన్నంతా కూడా మనం అగ్నికి సమర్పించి పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాము అనటంలో నిశ్చయాత్మకమైనటువంటి వాక్యాన్ని ఈవేళ ఈ యొక్క సభా శ్రవణం అనేటువంటి అగ్నిలో పూర్ణాహుతిగా మేము వేస్తూ, సమయాతీతం వలన పూర్ణాహుతి స్పర్శ చేస్తూ